నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. పదవులు పొందిన నేతల పనితీరుపై ప్రతి 3 నెలలకోసారి సమీక్ష చేపడతామన్న సీఎం చంద్రబాబు పార్టీ కంటే ఏది ముఖ్యం కాదని, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరిక. మహిళా ఉద్యోగినిపై ఏడాదిన్నరగా కూటమి ఎమ్మెల్యే అత్యాచారం చేయడం దుర్మార్గం. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపాటు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదని, ఏ నాయకుడైనా సరే నిర్లక్ష్యం వహించినా, వివాదాలు సృష్టించినా ప్రక్కన పెట్టడానికి వెనుకాడబోనని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అధికారం వచ్చిందన్న భావనతో ఎవరూ అలసత్వం ప్రదర్శించవద్దని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీల వర్క్షాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా ఉద్యోగినిపై ఏడాదిన్నర కాలంగా అత్యాచారం, బెదిరింపులు, మానసిక హింసకు పాల్పడిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్ చర్యలు అత్యంత దుర్మార్గమని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అధికార మదంతో ఎమ్మెల్యేలు మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. జనసేన ఎమ్మెల్యే అతను ప్రభుత్వ విప్ కూడా అరవ శ్రీధర్ అనే వ్యక్తి కీచక పర్వం మనం చూసాం. ఎంత జుగుత్సాకరంగా అతను వ్యవహరించిన వీడియోలు బయటికి రావడం జరిగింది. నిజంగా ఆ వీడియోస్ చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సిగ్గుతో తలదించుకున్నారు. అంత దారుణంగా అతను వ్యవహరించాడు. ఒక మహిళని, అది ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎంత దారుణంగా లోబర్చుకున్నాడు, ట్రాప్ చేశాడు. మోసం చేయడమే కాకుండా 5 సార్లు అబార్షన్స్ చేయించడం, బెదిరించడం, కొట్టడం, అంటే ఎంత బరి తెగించి ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారో ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనలు గత కొన్ని నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదే పదే మనం వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. దీనికి ఒకటే కారణం నాకు అనిపిస్తూ ఉంది, ఏంటంటే ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలకు గాని, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు గాని, వాళ్ళ కార్యకర్తలకు గాని ఇలాంటి తప్పుడు పనులు చేస్తే శిక్షిస్తుంది ప్రభుత్వము అనే భయం లేని పరిస్థితి. అందువల్ల ఈ విధంగా బరి తెగించి విచ్చలవిడిగా మహిళల జీవితాలతో వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. మొన్ననే చూసాం ఆ మినిస్టర్ సంధ్యారాణి పిఏ వ్యవహారంలో ఎంత దారుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను మోసం చేసి లోబర్చుకొని అతను వేరే వాళ్ళకు కూడా తాచడానికి ప్రయత్నిస్తే ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి అందరూ ఆశించడం జరిగింది. నెల రోజుల తర్వాత చూస్తే ఎవరైనా నిందితుడు జైల్లో కూర్చుంటాడు, కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఆ బాధితురాలు జైల్లో కూర్చుంది. అలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, తప్పు చేసిన వాళ్ళని ఈ కూటమి ప్రభుత్వంలో శిక్షించకపోతే మరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయగా ఏం చేస్తారు? అలాగే మొన్ననే చూసాం, ఒక జనసేన కార్యకర్త ఏమో స్టేజ్ మీద పబ్లిక్ గా ఒక మహిళల్ని డాన్స్ చేసుకునే వాళ్ళేదో బ్రతుకు తెరువు కోసం రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ ఉంటే వాళ్ళనేమో బట్టలిప్పి డాన్స్ చేయమని పబ్లిక్ గా చెప్పాడు. మరి అతని మీద ఏమైనా కేసు పెట్టి అరెస్ట్ చేశారా? ఈ కూటమిలో ఎంతమంది నాయకులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మహిళా హోం మంత్రి ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. మరి ఎందుకు అతని మీద కూడా ఎటువంటి కేసు లేదు? ఇలాంటి తప్పుడు పనులు చేస్తూనే వాళ్ళ మీద కేసులు పెట్టకపోవడం వల్ల వీళ్ళు బరి తెగించేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగడుగునా మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా ఎక్కువగా ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళ నాయకులు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు మన ప్రతి సందర్భంలో చూస్తూ ఉంటే ఒక్కరి మీద కేసు లేదు, తిరిగేమో ఆ బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితి. అసలు ఆ రాప్తాడులో చూసుకుంటే 14 సంవత్సరాల దళిత బాలికను
ఇంచుమించు 6 నెలల పైగా 14 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారుణంగా అత్యాచారం చేస్తే ఎటువంటి కేసు లేదు. మా పార్టీ నాయకులందరూ దాని మీద గొడవ చేస్తే తూతూ మంత్రంగా కేసు పెట్టిన పరిస్థితి చూసాం. అలాగే సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం వల్ల ఒక మహిళ లైంగిక వేధింపులకు గురయ్యి ఈ రాష్ట్రంలో ఆ విషయం బయటికి చెప్తే ఆమెకి రక్షణ లేదు అని చెప్పి పక్క రాష్ట్రమైన హైదరాబాద్కి వెళ్లి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరేమి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి కదా, అరెస్ట్ చేయాలి కదా. ఏమంటే సెటిల్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలు. అలాగే తీసుకుంటే మనం ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి, ఆ జనసేన ఇన్ఛార్జ్, అతను లక్ష్మి అనే మహిళను ఎంత దారుణంగా మోసం చేస్తే ఆమె పబ్లిక్ గా బయటకు వచ్చి చెప్తే ఎటువంటి కేసు కూడా ఆ కిరణ్ రాయల్ మీద లేని పరిస్థితి. అలాగే జనసేన ఇన్ఛార్జ్ అయిన ఆ కోట వినిత విషయంలో చూస్తే ఆ బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా ప్రవర్తించాడు, ఒక స్పైన్ పెట్టి ఆమెను ఎంత దారుణంగా విసిగించాడు. కానీ కనీసం ఎటువంటి చర్యలు ఆ వ్యక్తి మీద తీసుకొని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే తిరువూరులో తెలుగుదేశం పార్టీ నాయకుడేమో ఒక మహిళని ఏ విధంగా లోబర్చుకోవడానికి ప్రయత్నించాడో ఆడియో బయటకు వచ్చినా కూడా ఎటువంటి చర్యలు అతని మీద లేదు. అలాగే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు ఇదే పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళని ఏ విధంగా వేధించారు, ముడుపులు ఇవ్వాలి లేదంటే పక్కలోకి రావాలి, ప్రతి నెల మామూలు ఇవ్వాలని చెప్తే ఆమె ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. మరి అతని మీద ఆ అనుచరుల మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎక్కడ కోనసీమ జిల్లాలో జరుగుతున్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్లకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో అంతర్వేది తిరునాళ్ల ఏర్పాట్లపై పోలీసులతో సమీక్షించి వీడియో ప్రజెంటేషన్ పరిశీలించి అనంతరం నరసాపురం గోదావరి వద్ద అంతర్వేదికి కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఐజీ మీడియాతో మాట్లాడుతూ మొత్తం 1400 మంది పోలీసులను అంతర్వేది బందోబస్తు నిమిత్తం నియమించామన్నారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా తిరునాళ్లు జరిగే 5 రోజులు చించినాడ వంతెనపై ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇచ్చామన్నారు. అంతర్వేది బీచ్లో గట్టి పోలీసు బందోబస్తుతో పాటు గజ ఎత్తగాళ్లు, లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేశామన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని నర్సాపురం రేవులో రాత్రి 8 గంటల వరకు మాత్రమే పంటు రాకపోకలు అనుమతి ఉంచినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది కళ్యాణోత్సవం ఏర్పాటు ఉంది. ఇంకా వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల 15 ఎలిగిరీస్ నుంచి ఏర్పాటు చేసి అక్కడ నిల్చొని ఎలిగిరీస్ ద్వారా కళ్యాణాన్ని కళ్యాణం పెట్టిన తర్వాత బ్యారికేడింగ్ సింబల్స్ రేటింగ్ లేడీస్ కి పరిచయం అరేంజ్ చేయడం జరిగింది. అయితే కూడా అంతేకాకుండా ఈ నర్సాపురం నుంచి కూడా నర్సాపురం కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఓవర్లోడింగ్ లేకుండా ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది మూడో ఫిలిం అవసరాన్ని బట్టి మూడో ఫిలిం వాడడానికి జరుగుతుంది. గతంలో చెప్పిన సన్నకి దృష్ట్యా మనల్ని అలౌ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే భక్తుల కోసం ప్రజల కోసం ఆర్టీసీ బస్సుల కోసమని సూచనలు దాన్ని ఓపెన్ చేశారు. 20 బస్సులు ఉన్నాయి. ప్రజలు బాగుంటే ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుకుంట బైబిల్ మిషన్ ప్రాంగణంలో బైబిల్ మిషన్ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. మహాసభలకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి రాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సభావేదికపై ఎమ్మెల్యేలు మాట్లాడుతూ బైబిల్ బోధన మానవ జీవితానికి మార్గదర్శకమని, ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు జీవితంలో అవిభాజ్యంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా బైబిల్ మిషన్ నిర్వాహకులు ఎమ్మెల్యేలను శాలువాలతో సత్కరించారు.
మీ ఎంతో బలమైన సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో చెందినటువంటి గవర్నర్ పిలాతుతో కోర్టులో ఆయన మాట్లాడుచు పై నుండి ఇయ్యబడితేనే కానీ నీకు ఈ అధికారము కలగదు అని ఆయన అన్నారు. అలాగే మొదటి సమయాల గ్రంథంలో కూడా ఆయన దీనులైన వారిని సింహాసనం ఎక్కించేవాడు అని కూడా తెలియజేయబడి ఉన్నది. ఒకరిని హెచ్చించుట యెహోవా వశము అని కూడా రాయబడినది. క్రైస్తవ సంఘము సర్వజన శ్రేయోభిలాషియై మనుషులందరినీ ప్రేమించు బైబిల్ విషయంలో అన్ని మతముల వారిని అన్ని విషయాల వారిని మనుషులందరినీ ప్రేమించి కనపరచుచు సఫల పరచుచుండునుగాక దైవాత్మా ధైర్యము హెచ్చుచుండునుగాక అందాన మోక్షము అందజేయునుగాక విజయము వినువారి కామె విజయము ఈ పాట వినువారి కామె మైత్రితో పారా ఆదికమైన మాటలు వచింతు వందనాతో విను మిత్రుడారా బ్రహ్మో మరణాత 27, 28, 29 మహాసభను ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా పక్క శాసనసభ్యులు గోపాలపురం శాసనసభ్యులతో ఈరోజు వెంకటరాజు గారితో చాలా అద్భుతమైన వాక్యాలు అందరికీ కూడా ఈరోజు చెప్పడం ఇక్కడ జరిగింది. అందరికీ కూడా మరణాతాన్ని తెలియజేసుకుంటూ మీ అందరినీ నేను ఎలక్షన్లో నుంచో రాజకీయాల్లోకి రాకముందు కూడా నాకు అప్పటి నుంచి గెనపోవడం కూడా మా కోటశ్రీ గారితో మీ బైబిల్ మిషన్ యొక్క ప్రార్థనకి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.